వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారదని గగన్లా ఉన్న ఆకాష్ కాపాడటంతో శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భూమి ఊటీ వచ్చి శారదని చూసి అత్తయ్య అత్తయ్య మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంది. అమ్మ భూమి, నాకే నేను బాగానే ఉన్నాను, మన గగన్ నన్ను కాపాడాడు అని అంటుంది. అత్తయ్య మామయ్య ఏరి అనగానే మీ మామయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, కానీ గగన్ మాత్రం క్షేమంగానే ఉన్నాడు. మీరందరూ గగన్ ఎక్కడికో వెళ్ళిపోయారు అంటున్నారు, ఈ ఊటీలోనే నా కోసం మన గగన్ ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. పాపం అత్తయ్యకి గగన్ బావ బ్రతికే ఉన్నట్టు ఇప్పటికీ అనుకుంటుంది. రెండత్తయ్య అనేలోపు లేదమ్మా, లేదు లేదు, రా నీకు గగన్ని చూపిస్తాను, నీ దగ్గరికి తీసుకురావాలనుకుంటే తనకి అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు, రారా అని అంటుంది. అత్తయ్య నా మాట వినండి, మామయ్య కోసం మనం వెతకాలి అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, గగన్ని నీకు చూపిస్తాను, రా, కావాలంటే నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పి పాపం శారద భూమి మాటల్ని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ పెద్ద ఆడిటోరియం కనిపించగానే అమ్మ భూమి రారా, ఇదిగో ఇక్కడే గగన్ ఉన్నాడు అనగానే అయ్యో అత్తయ్య అని చెప్పి ఇక అక్కడ గగన్ రాక్ స్టార్ అన్న ఫోటోని భూమి చూడదు. అయ్యో భూమి, ఇక్కడ కాదమ్మా, లోపలికి రా అని చెప్పి ఇక భూమిని శారద లోపలికి తీసుకువెళ్తుంది. ఇక గగన్ ఆకాష్లా రాక్ స్టార్లా మనకి కనిపిస్తారు కదా. ఇక గగన్ కోసం కొన్ని వేల మంది అమ్మాయిలు ఎప్పుడెప్పుడు రాక్ స్టార్లా కనిపించి డాన్స్తో మెప్పిస్తారా అని చెప్పి విజిల్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే మన గగన్లా ఉన్న ఆకాష్ స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుతూ ఉంటారు. భూమి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. చూసావమ్మా, గగన్, మన గగన్ డాన్స్ వేస్తున్నాడు అనగానే అత్తయ్య అవునత్తయ్య, నా గగన్ బావే, గగన్ బావా, గగన్ బావా అని పిలుస్తూ పాపం ఎమోషనల్గా భూమి ముందుకి వస్తూ ఉంటుంది. గగన్ డాన్స్ వేస్తూ ఉంటారు. అక్కడున్న ఆడపిల్లలు విజిల్స్ వేస్తూ ఆకాష్ ఆకాష్ అని చెప్పి ఇక తన పేరుని జపిస్తూ ఉంటారు. ఇక ప్రోగ్రాం అయిపోవడంతో వెళ్ళిపోతూ ఉంటే భూమి శారద ఇద్దరూ కలిసి ఇక తన్ని అడ్డగిస్తారు. ఏంటి మీరు ఇక్కడున్నారు, ఎవరు మీరు అనగానే బావా కొంచెంసేపు చూడండి బావా, ఎందుకంటే నా కళ్ళు నమ్మటం లేదు అని అంటుంది భూమి. అమ్మ భూమి, మన గగనే నన్ను కాపాడాడు, గగన్ నువ్వు డ్యాన్స్ కూడా బాగా వేస్తున్నావురా అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో, ఇందాక ఈవిడ్ని కాపాడానని నన్ను కొడుకు అనుకుంటుంది, మీరైనా తనకి చెప్పాలి కదా అనగానే బావా ఏం చెప్పాలి చెప్పు. శారదత్తయ్య తన కొడుకు బ్రతికే ఉన్నాడని అందరితో అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను, తన కన్న ప్రేమ మీ రూపంలో కనిపిస్తుంది. గగన్ బావా, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు, రా బావా మనం ఇంటికి వెళ్దాం అనగానే అయ్యో, ఈ లోకంలో పిచ్చివాళ్ళు ఇలా కూడా ఉంటారా, మంచి బట్టలు వేసుకొని అలాగే చాలా అందంగా అని చెప్పి ఇక గగన్ లా ఉన్న ఆకాష్ వెళ్ళిపోతారు. బావా మన మీద అలిగినట్టున్నాడు అత్తయ్య అని అంటుంది. అవును, మన ఇద్దరం దేనికోసమో అలిగామో అనుకుంటున్నాడు, మనం వెళ్దాం పద అనగానే నేను కార్ నెంబర్ ఎక్కించుకున్నాను అత్తయ్య. అత్తయ్య నిజం చెప్పాలంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనగానే అయ్యో భూమి, ఎందుకమ్మా, మన గగన్ మనకి దగ్గరగానే ఉన్నాడు, అలాగే గగన్ని తీసుకొని మన ఇంటికి వెళ్దాము అనగానే అత్తయ్య పదండి పదండి అని చెప్పి ఇక గగన్ కార్ నెంబర్ ఎక్కించుకొని ఇక అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని గగన్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు శారద అలాగే భూమి. ఇది ఇలా ఉండగా కేపీని కిడ్నాప్ చేసి ఇక అపూర్వ దగ్గర పడేస్తారు రౌడీలు. ఇక మీరా అలాగే ఇటువైపు అపూర్వ, ఏంటి కేపీ, నిన్ను జైల్లో ఉన్నానని నీ తోక జాడిస్తే ఈ అపూర్వ బయటికి రాలేదనుకున్నావా అని చెప్పి అంటుంది. ఇక అపూర్వ గొంతు పట్టుకుంటారు కృష్ణప్రసాద్. రాక్షసి, ఇంకా నీకు తీరలేదా మా మీద పగ, నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు, ఇప్పుడు నా భార్య పిచ్చిదైపోయింది అనగానే ఏమండి మీ భార్య నేను అని అంటుంది. నోరుముయ్, ఎన్నిసార్లు చెప్పాలి, ఇగో ఇలాంటి దుర్మార్గురాలతో చేరితే నువ్వు కూడా అలాగే అయిపోయావు,
శారద నా కోసం వెతుకుతుంటుంది. నేను వెళ్ళాలి. చూడా పూర్వ, నువ్వు గగన్ని పొట్టని పెట్టుకున్నావు. నా శారదని నేను మామూలు మనిషిని చెయ్యాలి. తన భర్తగా నేను చెయ్యాలి లే అని అంటారు. అయ్యో కేపీ, నువ్వు శారద కోసం ఇంతగా విలవిల్లాడిపోతూ ఉంటే నాకు కూడా బాధగా ఉంది. కానీ నీ కోసం వెతుకుతున్న శారద ఈ పాటికి ఎక్కడో ఎవరి చేతిలోనో ఏదైనా అయిపోయిందేమో అనగానే, అపూర్వ నిన్ను చంపేస్తాను అనగానే, హలో, నన్ను చంపడం కాదు, గగన్ ప్రాణాలు పోయాయి. భూమి బ్రతికున్నా శవంలక్కే. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి శారద కూడా ఊటీలో పిచ్చిదాన్లా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంకొక నిజం చెప్తాను, నాతో పాటు రా అనగానే, అపూర్వ మర్యాదగా వదులు అని అంటారు. నేను నీకు అన్నీ పూసగుచ్చినట్టు చెప్పి చూపిస్తే నువ్వు మీరాతో చక్కగా ఇంతకు ముందు మా ఇంట్లో కేపీగా, మా ఇంటి అల్లుడుగా ఎలా ఉన్నావో అలాగే ఉండాలి కేపీ. మీరాని బాధ పెడితే ఈ వదిన చూడదు అనగానే, చ తిని మాటలు నమ్ముతున్నావేంటి అనగానే, మా వదిన నా కోసం ఏదైనా చేస్తుంది అని అంటుంది మీరా. ఇక కారులో తార ఇంటికి తీసుకొస్తుంది. తార ఇల్లుని చూడంగానే, ఇక్కడ నీ కూతురు పూరి ఏం చేస్తుందో, ఎలాంటి కష్టాలు పడుతుందో ఒక్కసారి చూడు. ఇప్పటికే శారద ఎటు వెళ్ళిందో తెలీదు. గగన్ పోయాడు. ఇక పూరి కూడా ఇక్కడ చిత్రహింసలు పడాలి అనుకుంటే నువ్వు మళ్ళీ శారద దగ్గరికి వెళ్తావు. నువ్వు మీరాతో పాటే ఉండాలి. నువ్వు కుక్కిన పేనులా పడుండాలి కేపీ అని అంటుంది. ఇక కిటికీలుండి చూపిస్తుంది. ఇటువైపు పూరి వంట చేసి టేబుల్ మీద అన్నీ పెడుతుంది. తార అలాగే ధ్రువ ఆ వంటని విసిరికొట్టి, ఇక ఒక్కసారిగా రావే, నీకు ఇలా కాదు, ఎందుకంటే దున్నపోతంతా ఉన్నావు, అలాగే నీకు వంట రాదు, తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడేమో నువ్వు మమ్మల్ని మెప్పించాలని ఇక్కడే మేము తన్నులు తింటున్నా ఉంటున్నావు. గగన్ వచ్చాడు అంటే నీ జీవితం అయిపోతుంది అని చెప్పి ఇక తార వంటగదిలోకి వెళ్ళి పూరికి వాత పెడుతుంది. అబ్బా అబ్బా అని అరుస్తూ ఉంటుంది. చూడు, నీ అరుపులు ఎక్కడో భూమికి గగన్కి వినపడాలి, ఇక్కడికి రావాలి, నా మెడలో 3 ముళ్ళు వేయాలి అనగానే, అన్నయ్య పూరిని నేను ఇలా టార్చర్ చేస్తున్నందుకు నీకేమైనా బాధగా ఉందా అనగానే, లేదమ్మా, ఎందుకంటే ఇలా ఫ్యామిలీ చాలా మోసం చేశారు. గగన్ కూడా తప్పించుకు తిరుగుతున్నాడేమో, శవం కూడా కనిపించలేదంటే ఎక్కడో మాయ కబుర్లు చెప్తూ ఉండుంటారు. అందుకే పూరిని నువ్వేం చేసినా నేనైతే అడగను అనగానే, ధ్రువ నన్ను నువ్వు ప్రేమించావు కదా, నా తప్పేమీ లేదు కదా అని అంటుంది. నీ తప్పు ఉందో లేదో నాకు తెలీదు. పెళ్ళయ్యాక మీ అమ్మ, మీ నాన్న, అలాగే మీ అన్నయ్య అనుకున్న వాళ్ళు అడ్రస్సే లేరు. అలాంటి మీ కుటుంబంలో అమ్మాయిని నేనెలా చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను. సరే, నేను వెళ్తున్నాను తారా, జాగ్రత్త అని వెళ్ళిపోతారు. ఇదంతా కిటికీలో ఉండి చూస్తున్న కృష్ణప్రసాద్ గుండె ముక్కలవుతుంది. అమ్మ పూరి అని అంటారు. చూసావా, మీరు చేసిన పాపం మీ పిల్లలకి తగులుతుంది అనగానే, చి నోర్మి, నేనేం పాపం చేశాను అనగానే, నా విషయంలో మీరు పాపం చేయక పుణ్యం మూట కట్టుకున్నారా? బంగారం లాంటి భార్యతో ఉండగా ఆ శారద కావాలని వెళ్ళిపోయారు కదా, అందుకే నీ కూతురు పూరికి ఇలా జరుగుతుంది అనగానే, ఇక అపూర్వ ఎందుకు ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నావు? పూరి పూరి అయినా ప్రశాంతంగా ఉందేమో అనుకున్నాను అనగానే, ఎలా ఉంటుంది కేపీ, ఈ అపూర్వ అన్ని చోట్ల తనే చెయ్యి వేసి మరి కథని తిప్పేస్తుంది. మరి నీ కూతుర్ని నువ్వు ఇక్కడే జీవితాంతం తన భర్తతో కలకాలం పిల్లాపాపలతో ఉండేటట్టయినా ఆలోచించుకో. నేను తారా ధ్రువతో మాట్లాడతాను, అలాగే భూమి కూడా మాట్లాడేటట్టు చేస్తాను, తన జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎలాగో నీ కొడుకు గగన్ చచ్చిపోయాడు కాబట్టి అనగానే, అపూర్వ నా కూతురు బాధపడకూడదు, నా కూతురు బాధపడకూడదు, నువ్వు చెప్పింది చేస్తాను అనగానే, మీరా మీ ఆయన్ని తీసుకువెళ్ళు, నేను తారని ధ్రువని అలాగే కూర్చొని మాట్లాడిస్తాను, నాకు వదిలే నీ సమస్య అని చెప్తుంది అపూర్వ. ఇక పాపం కేపీ ఏమీ చేయలేక మీరాతో వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా
గగన్ కారు ఉన్న ప్లేస్కి వస్తారు. ఇక భూమి, శారద, అమ్మ ఇదే మన ఇల్లు ఇక్కడుండి అనగానే, అవునత్తయ్య పదండి, గగన్ బావ మనల్ని ఆట పట్టిస్తున్నాడు, ఆట పట్టించినప్పుడు మనం కూడా ఆట పట్టించాలి కదా అని చెప్పి ఇక భూమి వాచ్మెన్ని కీ అడుగుతుంది. మీరు ఆకాష్ సార్ గురించి వచ్చారా అంటే అనగానే, అయ్యో అతనే మమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నారు, అందుకే కీ ఇవ్వండి అని అంటుంది భూమి. సరే అని చెప్పి ఇద్దరు గగన్లా ఉన్న ఆకాష్ ఇంటికి వస్తారు. ఇక ఇల్లంతా చాలా నీట్గా క్లీన్ చేసి గగన్ రూమ్కి వెళ్తుంది భూమి. అబ్బా మా ఆయన ఈ ఊటీలో 2 నెలల నుండి చాలా అంటే చాలా మోడర్న్గా రెడీ అయిపోయాడు. అత్తయ్య చూడండి, గగన్ బావ మీసాలు తీసి చక్కగా రాక్ స్టార్ అయిపోయాడు, ఎంతమంది తనకి ఫ్యాన్స్ అనగానే, అవునమ్మా భూమి నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే నేను పూజ గదిలోకి వెళ్ళి పూజ చేస్తాను, నువ్వు వాడికి ఇష్టమైన వంటలు చెయ్యి, త్వరగా అనగానే, సరే అత్తయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి గగన్కి ఇష్టమైన వంటలు చేస్తూ ఉంటుంది భూమి గగన్ ఇంట్లోనే. ఇటువైపు శారద పూజ చేసి నా కొడుకు క్షేమంగా ఉన్నాడు, అలాగే మా ఆయన కృష్ణప్రసాద్ కూడా ఎక్కడో క్షేమంగా ఉంటారు అని చెప్పి ఇక పూజ చేస్తూ ఉంటుంది. గగన్ ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో, ఎవరు మీరు అని చెప్పి అంటారు. అయ్యో బావా నేనే నీ భార్యని అనగానే, ఆగు నాన్న ఆగు, ఇప్పుడే పూజ చేశాను, నువ్వు రాక్ స్టార్గా డ్యాన్స్ వేస్తున్నావు, నీకు చాలామంది దిష్టి తగులుతుంది అని చెప్పి ఇక హారతి తీసుకోమంటుంది. అబ్బా ఇల్లు అడ్రస్ తెలుసుకొని ఎలా వచ్చేశారు, మీరెవరు అసలు అనగానే, గగన్ బావా ఇలా అంటావేంటి, నీకు ఇష్టమైన వంట అంతా చేస్తున్నాను, అత్తయ్య పూజ అయిపోయింది కదా ప్రసాదం పెట్టి బావకి అనగానే, ఆగండి నేను మీ కొడుకుని కాదు, మీ హస్బెండ్ని అంతకన్నా కాదు, నాకు పెళ్ళి కాలేదు, నా పేరు ఆకాష్ వర్మ, నేను సింగిల్గానే ఉంటాను, కానీ మీరేంటి అనగానే, మేమేంటి అని చెప్పి నీకు అర్థం కాలేదా బావా, సరే నేను ఒక సాక్ష్యం చూపిస్తాను, అప్పుడు మీరే నాకు భర్తనని ఒప్పుకుంటారు, మన ఇంటికి మనం వెళ్ళకుండా ఇక్కడే కొన్ని రోజులు ఉందాం బావా అని అంటుంది. ముందు సాక్ష్యం చూపించండి అని అంటారు. ఇక గగన్ తను పెళ్లి ఫోటోలు, గగన్ తను చక్కగా దిగిన ఫొటోస్ అన్నీ సెల్ ఫోన్లో చూపిస్తుంది భూమి. ఒక్కసారిగా గగన్లా ఉన్న ఆకాష్ షాక్ అవుతాడు. ఏంటి ఇప్పుడు ఇతను నీ భర్త, నేను అతను ఒకటేనా అనగానే, అబ్బా ఇంకా ఎందుకు రా, ఇప్పుడైనా ఒప్పుకున్నారు కదా, పక్కింటి వాళ్ళకి మీకు పెళ్ళయిందంటే మీకు సిగ్గుచేట, ఇంతకీ రాక్ స్టార్గా ఎలా అయ్యా బావా అని అంటుంది. ఆపండి, మీ ఇద్దరికి ఏమైంది అనగానే, నాన్న గగన్ పద, భూమి నీకోసం మంచి వంటలు చేస్తుంది, భూమి వంట అంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి ప్రేమగా పాపం గగన్ని కూర్చోపెట్టి కొసరుగా శారద ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇక గగన్కి లోపల ఉన్న ప్రేమ పైకి ఉబికి వస్తూ ఉన్నా అలాగే ఆగిపోతారు. బావా మీరు ఊటీలో సెటిల్ అయినందుకు నేనేమీ అంటం లేదు, కానీ మీరు నా బావే కదా, మన ఇద్దరం భార్యాభర్తలం కదా అని అంటుంది. ఇక గగన్ భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అత్తయ్య బావ ఆట పట్టిస్తున్నాడు, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు, నేను చెర్రీకి ఫోన్ చేసి కృష్ణప్రసాద్ మావయ్య గురించి అడిగాను, ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారంట అనగానే, పోనీలే మీరా దగ్గరే ఉన్నారు కదా, నా కొడుకు నా దగ్గర ఉంటే చాలు భూమి అని అంటుంది శారద. ఇది ఇలా ఉండగా నైట్ భూమి ఫోన్ని చెక్ చేసి అపూర్వ శరత్చంద్రకి ఫోన్ చేస్తారు గగన్లా ఉన్న ఆకాష్. ఇక అపూర్వ, అంటే ఎవరింట్లో ఉన్నావే నువ్వు ఆ శారద అని చెప్పి, బావా మన భూమి ఎప్పటికీ మారదు, ఆ శారద కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంది అనగానే, భూమి ఇప్పుడు ఇంట్లో లేదా అపూర్వ అని అంటారు. లేదు బావా, ఎవరో ఫోన్ చేసి భూమి శారద ఇద్దరు తన ఇంట్లో ఉండి నువ్వే గగన్ అని చెప్పి శారదకి మధ్య కొడుకు పోయినందుకు స్క్రూ లూజ్ అయింది కదా అనగానే, సరే అపూర్వ మన భూమిని మనం తెచ్చుకుందాము అని చెప్పి ఇక హుటాహుట్న ఊటీ బయలుదేరుతారు శరత్చంద్ర అలాగే శారద. అపూర్వ ఇటువైపు గగన్, ఇంకసేపట్లో వీళ్ళిద్దరి గురించి ఒక ఇద్దరు వస్తారు, వాళ్ళతో పంపించేస్తాను, ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్పి అనుకుంటారు. కాలింగ్ బెల్ మోగుతుంది. ఇక కాలింగ్ బెల్ భూమి తీయగానే ఎదురుగా శరత్చంద్ర అపూర్వ కనిపిస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నాన్న నాన్న అపూర్వ పిన్ని, నేను గగన్ని చూసేశాను. మన గగన్, నా గగన్ బావ బ్రతికే ఉన్నాడు అనగానే, అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. రండి నాన్న అని చెప్పి లోపలికి తీసుకురాగానే అక్కడ గగన్ ఉంటారు. చూడండి, ఇదిగో ఇక్కడున్న వీళ్ళిద్దరూ నేను భర్తని అలాగే కొడుకునని చెప్పి నిన్నటి నుండి నా వెనకాలే ఉన్నారు. నా ఇంటికి వచ్చేశారు. అసలు నాకు ఎవ్వరూ లేరు, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే శరత్చంద్ర షాక్ అయి అలాగే ఉండిపోతారు. అపూర్వ అయితే అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏమండి మీరేంటి, ఒకవేళ తన హస్బెండ్ నాలాగే ఉన్నాడనుకుంటే నేనెలా అవుతాను? నాకు ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళు మీ బంధువులే కదా, వీళ్ళని తీసుకువెళ్ళండి అని అంటారు గగన్. ఇక శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.